ఏంటి ప్రసాద్ వస్తున్నాడు? ఏం ప్రసాద్ ఇలా వచ్చావు? కొంప తీసి కృష్ణవేణి డెత్ సర్టిఫికేట్ తెచ్చావా ఏంటి? అబ్బా ఆశే, నువ్వు ఆ ఇల్లు పూర్తి చేసిన దాకా నేను చచ్చిపోను. పోస్టు కృష్ణవేణి కాదు సుబ్రహ్మణ్యం నీకే. ఏంటి మా సుబ్రహ్మణ్యానికి పోస్టా? ఎక్కడి నుంచి? ఎస్ఎఫ్ఐ బ్యాంక్ నుంచి. ఇక్కడ సైన్ చేయి. జాబ్ ఆఫరా? కంగ్రాట్స్ సుబ్రహ్మణ్యం. జాబ్ ఆఫరే. ఎస్ఎఫ్ఐ మేనేజర్ నా ఫ్రెండ్. 1989లో ఇద్దరం కలిసి బ్యాంక్ జాబ్ రాసాం. నా కొడుక్కి జాబ్ ఇరా అంటే అదవా నన్ను రిఫర్ చేసినట్టు ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఆ, నీకు ఉద్యోగం వచ్చిందిగా, నాకు ఫుల్ బాడీ చెకప్ చేయించవా? అంత ఆనందపడిపోకండి అత్తయ్య గారు. వచ్చింది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనుకోండి, 2 నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసేస్తా. కానీ ఆ తర్వాత మీరు అన్నమాట ప్రకారం నిలబడాలే. నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం ఆకాశం అంత ఉందిరా బాబు. నీ దరిద్రం మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బా, నేను చచ్చిన దాకా నువ్వు ఆ ఇల్లు పూర్తి చేయవు. చచ్చాక కూడా ఏమో నాకు నమ్మకం లేదు. ముందే ఏ ఉద్యోగం చింపి చూడు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, యా వీఆర్ హ్యాపీ టు ఏటీఎం వాచ్మెన్ పోస్టా? నీ దరిద్రం ఎంత గొప్పదో నా ఆయుష్ అంత గట్టిదిరా. పోతారు సేమ్ టు సేమ్. నీ ఫ్రెండ్ నేను వాచ్మెన్ పోస్ట్ కి రిఫర్ చేశాడా? రెఫర్ చేసింది ఆయన ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. అది కూడా నేను చెప్తేనే. ఏంటి వాచ్మెన్ పోస్ట్ కా? 20 ఏళ్ళుగా మీరు ఇంట్లో చేసేది అదేగా, కాపలా కాయడం. అదేదో వెళ్ళి ఏటీఎం దగ్గర చేయండి. నెలకి 15,000 జీతమైనా వస్తుంది. నాకు ఇష్టం లేదు. కొన్ని ఇష్టాన్ని బట్టి జరగవు, అవసరాన్ని బట్టి జరిగిపోతాయి. నాకు అవసరం లేదు. ఓ, అవసరం కావాలా? ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకి నేను డబ్బులు ఇవ్వను. వాట్? మీరే సంపాదించుకోండి. హౌ? ఏంటి ఇది సిగరెట్లు కూడా సంపాదించుకోలేనా? అదే కదా. దానికోసం వాచ్మెన్ పని చేయాలా ఏంటి? చూస్తూ ఉంటూ నాకు జాబ్ వస్తుంది. నీలాంటి క్లరికల్ జాబ్ కాదు, సాలిడ్ గవర్నమెంట్ జాబ్. దొరికేసింది. ఇరవై రోజుల్లో జాయిన్ అవ్వాలంట.